దుమ్ దుర్గాయై నమః ద్రాం దత్తాత్రేయాయ నమః. ఈ ఛానల్ వీక్షించేటటువంటి వారికి అనేక పరిహారాలు ప్రతిరోజు అందిస్తున్నాను. అయితే చాలామంది అనేక సమస్యల ద్వారా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ సమస్యలన్నీ గ్రహదోషం ద్వారానే వస్తున్నాయి అనుకుంటాం మనం. అంటే ఒక పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, కుజదోషం ద్వారా పెళ్ళి అవ్వట్లేదని, లేదు ఉద్యోగం రావట్లేదు, శని ఎఫెక్ట్ ఉంది, శని బాగాలేదు, శని దోషం వల్లే నాకు అన్ని కష్టాలు వస్తున్నాయి, ఉద్యోగం రావట్లేదు, ఎన్ని ప్రయత్నాలు చేసినా రిజల్ట్ రావట్లేదు. ఇలా మన జాతక దోషంలోనే ఎఫెక్ట్ ఉంది, దానివల్లే మనకేం కలిసి రావట్లే అనుకుంటారు. అది అబద్ధం. జాతకపరమైన దోషాలు వెంటనే పోతాయి. మనం ఏదైనా జపం చేసినా, పూజ చేసినా, హోమం చేసినా, ఒక గుడికి వెళ్ళి పూజ చేసుకున్నా ఆ దోషాలు పోతాయి. మరి అయినా కూడా మన కష్టాలు ఎందుకు తీరట్లేదు? జపం చేశాం, పూజలు చేశాం, హోమాలు చేశాం, అన్నీ చేయించాం, అయినా మా అమ్మాయికి పెళ్ళి అవ్వట్లే, లేదా మా అబ్బాయికి పెళ్ళి అవ్వట్లే ఎందుకు? మరి క్వశ్చన్ మార్క్ వేసుకోండి మీరు. ఇక్కడ పితృదోషాలు, పితృశాపాలు ఉంటాయి. ఈ పితృదోషాలు, పితృశాపాలు అనగానే మనం పిండ ప్రదానాలు చేస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం కర్మ బాగానే చేస్తున్నాము, అయినా దోషం ఉందంటారా? ఇక్కడ పితృదోషాలంటే ఒక కర్మ చెయ్యకపోతే వచ్చేవి కాదండి. కొంతమంది ఏమంటారంటే మా బావగారున్న మావారే చితి ముట్టించారు, కార్యక్రమాలన్నీ మావారే చేశారు. అసలు ఆ పితృదోషము మీరు కర్మ చేయడం ద్వారా, లేదంటే మీ బావగారు చేసే బదులు మీరు చేయడం ద్వారా వచ్చేటటువంటి దోషం గురించి నేను మాట్లాడట్లేదు. ఎందుకంటే అది కాశీలోనో, గయలోనో, లేదంటే గోకర్ణంలోనో మీరు చేస్తే అది అయిపోతుంది. అది కాదు నేను చెప్పేది. ఇక్కడ పితృ రుణ శాపం అంటే మీ గత జన్మ నుంచి మీరు అది మోసుకొని వస్తారు. పితృ రుణ శాపము అంటారు దాన్ని. ఆ పితృ రుణ శాపం మీ జాతకంలో మీకు, మీ పిల్లలకు వస్తే గుర్తుపెట్టుకోండి, మీకు మీ పిల్లలకు వస్తుంది, రాకపోతే ఎవరికి రాదు. అందుకే మీరు చూడండి, అందరికీ ఏదో ఒక చికాకు, ఆరోగ్యాలు బాగాలేకపోవడం, ఉద్యోగాలు రాకపోవడం, సరిగా చదువులు లేకపోవడం, డబ్బు నిలవకపోవడం, ఆర్థిక ఇబ్బందులు వస్తేనేమో తండ్రికి పిల్లలకు ఉంటుంది, లేకపోతే ఉండదు. ఈ పితృ రుణ శాపము ఎలా పోతుంది అంటే, ఫలానా మీ వంశానికి సంబంధించి 3 తరాల పేర్లు తీసుకుంటాను అంటే తండ్రి పేరు, తాత పేరు, ప్రజెంట్ ఉన్న మీ పిల్లల పేర్లు తీసుకొని ఈ 3 తరాల పేర్లను బట్టి మీ జాతకాన్ని బట్టి ఒక పరిహారం వస్తుంది. ఆ పరిహారాన్ని మీరు చేసిన వెంటనే పితృ రుణ శాపం పోతుంది. ఇది మనం పిండ ప్రదానాలు చేసేది కాదు. పిండ ప్రదానం అంటే మనం పెద్దలకు సరిగా బియ్యాలు ఇవ్వకపోవడం, పెద్దలకు సరిగా శ్రాద్ధం పెట్టకపోవడం, పెద్దలకు సరిగా పితృకర్మ చేయకపోవడం వల్ల వస్తుంది. అది కాదు. అది సంతానం లేక ఇబ్బందులు పడుతుంటారు. ఎవరైతే పెద్దలకు సరిగా తర్పణం విడిచిపెట్టరో, ఎవరైతే పెద్దలకు పిండాలు పెట్టరో, ఆ దోషం ఏంటంటే సంతానం లేక ఇబ్బంది పడతారు. కానీ ఇది కాదు. పితృరుణ శాపం అంటే సంతానానికి ఇబ్బంది, అంటే పిల్లలకు జాబులు లేక, పిల్లలు సరిగా చదువుకోక, చెప్పిన మాట వినక, అలాగే యజమాని భార్యకి ఏదో ఒక గొడవలు, లేదా ఇంట్లో ఎవరికొకరికి ఆరోగ్య సమస్య, లేదు ఆర్థిక పీడలు, అప్పులు, ఇబ్బందులు. అంటే ఈ పితృరుణ శాపం అందరినీ టార్గెట్ చేస్తుంది. దానికి మీ పేరు, మీ పిల్లల పేర్లు, మీ తండ్రి పేరు, 3 తరాల పేర్లలోనే పరిహారం ఉంటుంది. కాబట్టి మీకు వచ్చే సమస్యలు ఒక జాతక దోషం వల్లే అని మీరు అనుకోవడానికి లేదు. ఇప్పుడు ఉద్యోగం రాకపోతే ప్రస్తుతము మీకు శని దశ నడుస్తోంది, అందువల్లే మీకు సరైన ఉద్యోగం లేదు, సరిగా డబ్బులు రావట్లేదు, చేతిలో డబ్బులు నిలబడట్లేదు అని మనం జాతకంలో తెలుసుకున్నాం. ఆ శనికి జపం చేయించాం. మరి అయినా కూడా ఎందుకు మన కష్టం విడిచిపెట్టట్లే? ఒకసారి మీరు ఆలోచించండి. అలా పెళ్ళి గురించి కానీ, ఉద్యోగం గురించి కానీ, విదేశాలకు వెళ్ళాలి, లైఫ్ సెటిల్ అవ్వాలి, మంచి జాబ్ రావాలి, సొంత ఇల్లు కట్టుకోవాలి, ఆ సొంత ఇంటికి కూడా ఉంటుంది ప్రభావం.
ఎందుకంటే సొంత ఇల్లు లేక కూడా మనం చాలా సఫర్ అవుతూ ఉంటాం. అంటే సరైన సెటిల్మెంట్ లేదు కదా. సొంత ఇల్లు కట్టుకోవాలి, లేదంటే ఆర్థిక ఇబ్బందులు, అప్పులు పోవాలి. ఇలాంటి ప్రశ్నలకు మనం ఏదో కంగారు పడిపోయి భారీగా ఖర్చు పెట్టి విపరీతంగా పరిహారము, యజ్ఞయాగాది క్రతువులు అక్కర్లేదు. మీ 3 తరాల పేర్ల ద్వారా మీకు పూర్తిగా పితృరుణ శాపం ఉంటే ఆ పితృరుణ శాపం పోయే పరిహారం ఇచ్చేస్తాను. అందరికీ పలానా గుడికి వెళ్ళి ఒక దీపం వెలిగించండి లేదా పలానా గుడిలో నిద్ర చేయండి అని ఉండదు. ఎందుకంటే ఒక్కొక్కరి వంశం ఒకలాగుంటుంది, ఒక్కొక్కరి పేర్లు ఒకటి ఉంటాయి. వాళ్ళ వంశాన్ని బట్టి, వాళ్ళ 3 తరాలను బట్టి మీరు ఏ పరిహారం చేసుకుంటే పితృరుణ శాపం పోతుంది అన్నది నేను స్వయంగా మీతో మాట్లాడతాను. అంటే ఫోన్లో మీరు అపాయింట్మెంట్ తీసుకున్న ఫోన్లో మాట్లాడతాను, లేదా డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుంటే డైరెక్ట్ కలుస్తాను, మీకు అన్నీ చెప్తాను. ఇది అయిపోయిందా? అసలు ఈ పితృరుణ శాపం పోయిన తర్వాత ఎంత బాగా కలిసి వస్తుందంటే, అంటే నేను లైవ్లో ఖచ్చితంగా స్వామి అనుగ్రహంతో నేను ఎంతోమంది కుటుంబాలను చూస్తున్నాను. ఇవాళ పితృరుణ శాపం పోతే మీ జీవితం, మీ పిల్లల జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. ఒక సెక్యూర్ జాబు, చాలా పెద్ద పోస్టు, గవర్నమెంట్ జాబులో ఉన్న వ్యక్తి ఇవాళ అధోగతి పొంది ఎంతో ఇబ్బందులు అనుభవిస్తున్నాడు. అది చెక్ చేస్తే అంటే ఆయన పాపం మంచి పరిచయాలు ఉంటాయి, పెద్ద పోస్టు కదా, ఎంతోమంది జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళారు. జాతకపరంగా శని దోషం, కుజ దోషం, రాహువు బాలేదు, అది ఇదని పూజలు చేస్తున్నారు, కానీ రిజల్ట్ లేదు. సరే, ఎవరో చెప్పారు, ఈయన సిద్ధాంత్ గారు ఇలా టీవీలో వస్తారు, మీరు వెళ్ళండి, కన్ఫామ్ పితృరుణ శాపం, ఇగో పలానా మీ అమ్మాయికి డివోర్స్ అయిందా. ఆయన షాక్ అయ్యారు, అక్కడ ఆశ్చర్యపోయారు. ఎస్ అవునండి, డైవర్స్ అయింది, తను ఇప్పుడు యుఎస్లో ఉంటున్నారు, ఇంకొక మ్యారేజ్ చేయాలి. సరే, అమ్మాయి తర్వాత చూద్దాం, మీకు మాత్రం పితృరుణ శాపం ఉంది, అందుకే అమ్మాయికి డివోర్స్ అయింది. అలాగే మీరు ఇవాళ ఉద్యోగం ఇబ్బందుల్లో పడిపోవడానికి, మీరు ఈ స్థితికి రావడానికి కారణం అదే, రెమెడీ ఇది చేసుకోండి అని చెప్పాను. కాబట్టి తప్పకుండా మీ జాతకంలో మీకు అంటే మీ 3 తరాల పేర్లు తీసుకొని మీకు ఏం చేస్తే మంచిది అన్నది నేను మీ జాతకాన్ని చూసి చెప్తాను.